హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఈ బ్లాగ్ వచ్చేసి శనివారం రోజు ఉదయం అండి. పొద్దున్నే ఇంకా టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది. ఇంకా బయట పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు కిచెన్ క్లీనింగ్ అదంతా జరుగుతూ ఉండిందనమాట. ఎందుకనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. కొంచెం డీప్గా క్లీన్ చేయించుకుంటున్నా. సో దానికోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ ఏంటంటే పొంగల్ చేస్తున్నా. ఈరోజు దోసపిండి ఒక 3 days అయితే అయిపోయింది. ఇంకా ఇడ్లీకి వేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకా సరేలే అని చెప్పేసి పొంగల్ అయితే చేస్తున్నాను అనమాట. పెసరపప్పు ఉంది, ఇంకా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. లౌక్య ఒక్కతే ఉందండి నా దగ్గర. రుత్విక్ వచ్చేసి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇంకా సరే అని చెప్పి తను నేనే కదా. రుత్వికే కొంచెం పొంగలు ఉప్మా లాంటివి ఏం నచ్చవు, బట్ లౌక్య ఏంటంటే తినేస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి మనమే కదా అని చెప్పి పొంగల్ అయితే చేసేస్తున్నా. ఫస్ట్ ఇంకా ఉదయాన్నే వేయించి పక్కన పెట్టేసి కొంచెంసేపు నానింది అనుకోండి, తొందరగా ఉడికిపోతుంది. అందుకని చెప్పేసి బాగా ఫ్రై చేశాను, పచ్చి వాసన రాకుండా. ఇంకా తర్వాత అయితే కొన్ని వేడి నీళ్ళు పెట్టాను. వాటితో ఇంకా టీ ఒక పక్క, పాలు ఒక పక్క, లెమన్ టీ అందుకని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టాను. ఒకవైపు అయితే టీ పెడుతున్నాను. ఇంకా అంట్లు ఇవన్నీ కూడా బయట వేసుకొని అక్క వాళ్ళైతే అంట్లయితే తోముతూ ఉన్నారనమాట. ఇంక ఈ లోపు నేనైతే నా పనులు చేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఇంక వంట కూడా పొద్దున్నే చేసేసేయాలి. చాలా పని ఉంది, పోస్ట్ ఆఫీస్కి అటువైపు వెళ్ళాలన్నమాట. ఇంక అందుకని చెప్పేసి పొద్దున్నే హడావిడిగా పనులు అయితే చేసుకుంటున్నా. ఈ లోపు అయితే లౌక్య వచ్చింది. అమ్మ జడలు పైకి పెట్టు అని చెప్పేసి వచ్చి హాయ్ చెప్పమంటే చాలా రోజులు అయిపోయింది కదమ్మా నేను వీడియోస్ తీసి అని చెప్పేసి అంటుంది. నిన్న మొన్న కూడా వీడియోస్ చేసావు కదా, షార్ట్ వీడియోస్ అని చెప్పేసి అంటుంటే అవును కదా అని చెప్పి వెళ్ళిపోతా ఉందనమాట. ఈలోపు మళ్ళీ వచ్చి అమ్మ వేడి నీళ్ళు పెట్టావు కదా, నాకు లెమన్ టీ కలుపుతావా, ఈరోజు నాకు వర్క్ ఉంది అని చెప్పింది. అంటే వర్క్ అంటే ఈరోజు నేను స్నానానికి వెళ్ళాలి, నాకు టైం లేదు అని చెప్పేసి చెప్పిపోతుంది అనమాట. సర్లే నువ్వు వెళ్ళు, నేను కలిపి పెట్టేస్తానులే, రోజు నువ్వు మాకు ఇస్తావు కదా, ఈరోజు నేను నీకు కలుపుతానులే అని చెప్పేసి నేను చెప్తున్నా. ఇంక మళ్ళీ వచ్చిందనమాట. హనీ ఎక్కువ వేస్తావా వేయవా, మళ్ళీ లెమన్ ఎక్కువ వేసావు అనుకో పుల్లగా అయిపోద్ది, నాకు హనీ ఎక్కువ అయ్యి అని చెప్పి వచ్చింది. మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర మనకి న్యాచురల్ హనీ దొరుకుతుందండి, అది తెచ్చుకున్నాను. అది అయిపోయేంత వరకు ఉదయం సాయంత్రం లెమన్ టీ తాగుతూనే ఉంది. లౌక్య అయితే ఆకలేస్తుంది అని చెప్తుంది, లెమన్ టీ తాగుతుంది. అంటే తనకి నచ్చింది, సో అట్లా చేసింది అనమాట. ఇంకా అది అయిపోయింది, బయట తెచ్చింది ఉంటే ఇంకా సరే ఇంకేం చేస్తామని చెప్పి బ్రాండెడే అయినా కానీ డూప్లికేటేనండి. ఎందుకంటే న్యాచురల్ హనీ తిన్న వాళ్ళకైతే తెలుస్తుంది. మాకు విలేజ్ కాబట్టి అక్కడ బాగా దొరుకుతుంది అనమాట, చెట్లకి వాటన్నింటికి పెడుతూ ఉంటుంది సమ్మర్ టైంలో. సో నాన్నకి బాగా అలవాటు అనమాట తీసుకురావడం, చిన్నప్పటి నుంచి మాకు పెట్టేవాళ్ళు. సో అట్లాగా ఆ హనీ అంతా మేము తిన్నాం కాబట్టి మాకు న్యాచురల్ హనీకి బెల్లం పాకం ఉంటుంది కదా, వాటికి డిఫరెన్స్ తెలుస్తుంది. సో మొత్తం బెల్లం పాకమే ఉంది, కాకపోతే లైట్గా కొంచెం యాడ్ చేసినట్టున్నారు హనీ. అది కూడా మనకి ఫార్మింగ్ చేస్తుంటారు కదా హనీ, ఆ హనీ లాగుంది. కాకపోతే ఇంకా తప్పదు, మనకి ఇంకా దొరకదు కదా న్యాచురల్ హనీ అంటే. నేను అప్పటికి అడిగాను ఎవరైనా ఇస్తారేమో మనీకి తీసుకుందాము అని చెప్పి, బట్ లేదు అని చెప్పేసి అన్నారనమాట. ఇంక మొన్న కొంచెం ఉంటే అది తెచ్చుకున్నాము. ఈ 15 రోజుల దాకా వచ్చింది, తర్వాత అయిపోయింది. పిల్లలు ఇద్దరు స్టార్ట్ చేశారనమాట. ఇంకెక్కడ వస్తుంది నలుగురికి లెమన్ టీ కలిపేసేసరికి, అది కరెక్ట్గా 10 రోజులకంతా ఇంకా లౌక్య అయితే స్నానానికి వెళ్ళిపోయింది. వేడిగా ఉన్నాయి, నేను వచ్చేలోపు చల్లారితే వెంటనే తాగేస్తాను అని చెప్పి తనైతే స్నానం చేయడానికి వెళ్ళింది. ఇంకా నేనైతే బియ్యం అయితే కడిగేసి వాటర్ అయితే పట్టి పెడుతున్నా, మంచినీళ్ళు. సో పక్కన పెట్టేసామంటే తర్వాత ఇంకా నానిపోతాయి కాబట్టి, నాకు టీ పాలు ఇవన్నీ కాగేసరికి ఇంక ఇవి నానిపోతాయి కదా ఒక 10 నిమిషాలు, తర్వాత అయితే డైరెక్ట్ స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను. నా స్టవ్ అయితే కంప్లీట్గా పాడైపోయిందండి. నేను ఒక కొత్త స్టవ్ కూడా ఆర్డర్ చేశాను. దానివల్లనే ఈరోజు కిచెన్ అంతా కూడా వాల్స్ అవన్నీ కూడా డీప్గా క్లీన్ చేయించి పెట్టాను అనమాట. అది రేపు వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ 10-11 గంటలకి ఇన్స్టలేషన్కి వస్తాము అని చెప్పేసి అన్నారు. సో ఇంకా దానివల్ల ఇంక మళ్ళీ బయటకు కూడా వెళ్ళాలి, అందుకని పొద్దున్నే కొంచెం హడావిడిగా అయితే పనులు అయితే చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి టీ పెడుతున్నాను అనమాట. ఇద్దరమే ఉన్నాం కదా, అంతా ఏంటి టీ పౌడర్ అనుకుంటారేమో, పాలు అవి మాకు అండ్ బయట వాళ్ళు పని చేయడానికి వస్తారు కదా వాళ్ళకి. ఇంకా వాళ్ళతో పాటు ఏంటంటే పిల్లలు వస్తారండి, తనకి చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు అంటే ఇంకా వాళ్ళు కూడా టీ తాగుతారు.
ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళకు కూడా కొంచెం పెట్టిస్తున్నా. ఇంతకుముందు గేదె పాలు తీసుకుంటున్నాము, ఇంక పిల్లలు లేరు కదా అని చెప్పేసి లాస్ట్ మంత్ అంతా కూడా ఆపేసాము. ఈ మంత్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఫోన్ చేయమంటున్నా ఆయన ఏమో అసలు ఫోను మర్చిపోతున్నారు అనమాట డైలీ. సో అట్లా పాలు ఎన్నో కొన్ని మిగులుతూ ఉంటే పాలు ఇచ్చేసేదాన్ని, కాకపోతే ఇప్పుడు పాలు లేవు. సరేలే అని చెప్పేసి అందరికి కలిపి టీ అయితే పెట్టేశాను. ఇంక వాళ్ళకైతే టీ రెడీ అయిపోయి చెప్పిస్తున్నా. సో ఒక గ్లాసు బయట కూడా 2 గ్లాసులు ఉన్నాయండి, ఇంక వాటితో పిల్లలు ఏదో పట్టుకొని ఉంటే సరేలే అని చెప్పేసి ఈ గ్లాసెస్ అయితే ఇచ్చి అందరికి సరిపడేలాగా కావాలి. మామూలుగా ఇవన్నీ నేను ఎప్పుడూ చూపించను ఎవరికైనా పెట్టేది చేసేది ఇదంతా కూడాను, కాకపోతే ఎందుకో మనం ఏంటి అనేది కొన్ని విషయాల్లో మనం సైలెంట్గా ఎందుకు లేని మొహమాట పడిపోయామనుకోండి, కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకునేలాగా ఉంటుంది. సో దానివల్ల ఈవెన్ ఇప్పటికి నేను 5 ఏళ్ళ నుంచి హెల్పర్స్ తీసుకుంటున్నాను కదా, వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నా. సో ఒక 5 మంది దాకా మారారండి. ఎవ్వరూ కూడా నా దగ్గర నుంచి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడరు. దూరం నుంచి చూసే వాళ్ళకి కానీ, 1 రోజు 2 రోజులు నన్ను గమనించిన వాళ్ళకి కానీ నా గురించి క్లారిటీగా తెలీదు. కొన్ని రోజులు ఏ వ్యక్తితో అయినా మనం ట్రావెల్ చేస్తే ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళు, ఏంటి మనసు ఎలాంటిది, తన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది అర్థమవుతుంది. సో అట్లాగా నా మనస్తత్వం కూడా మనకి తెలియదు కదండి. నేనైతే వాళ్ళని మంచిగా చూసుకుంటాను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి, ఎందుకంటే చెప్పకపోయామనుకోండి కొన్ని సిచ్యువేషన్స్లో అనిత ఇట్లా సెల్ఫిష్గా ఉంటుంది అనేది ఒకటి ఉండిపోద్ది కొందరు మనసు. అందుకని చెప్తున్నా. సో నాకు లేకపోయినా పర్లేదు, వాళ్ళకి మాత్రం చేసి మరీ పంపిస్తాను. సో అట్లా ఉంటదన్నమాట నా మెంటాలిటీ. నా దగ్గర కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ప్రజెంట్ అయితే ఈరోజు అమెజాన్లో ప్రైమ్ డే సేల్ అయితే నడుస్తుందండి. అమెజాన్ 10th యానివర్సరీ సందర్భంగా సేల్ అయితే ఉందన్నమాట. సో ఇందులో మినిమం మనకి 70% వరకు ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద అయితే ఆఫర్ ఉంటుంది. ఆఫర్లో కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే మనం చాలా వరకు ఫ్యాషన్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద అయితే అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా 1 by 1 మీకు చూపిస్తాను చూడండి. సో నేనైతే ఒక సెట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి, డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి. కొంచెం నేను నార్మల్ సైజ్ తీసుకుని అనమాట. 2-6 సరిపోతాయి నాకు నార్మల్ బయట తీసుకునేవైతే. బట్ వీటిలో ఏంటంటే మీ సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకోండి. అంటే ఇప్పుడు 2-6 అనుకోండి, 2-8 తీసుకోండి, 2-4 అయితే 2-6 తీసుకోండి. ఎందుకంటే నాకు కొంచెం సైజు టైట్ అనిపిస్తున్నాయి అనమాట. సో నేను దీన్ని ఎక్స్చేంజ్ అయితే పెట్టుకుంటా. అమెజాన్లో మనకి ఈజీగా ఎక్స్చేంజ్ రిటర్న్ ఆప్షన్స్ ఉంటాయి. మెయిన్గా క్వాలిటీ చాలా బాగుందండి, ఫినిషింగ్ వైజ్ కానీ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. సేమ్ మనకి ఇప్పుడు గోల్డ్లో డిజైన్స్ వస్తాయి చూసారా, అట్లయితే ఉందన్నమాట. సో స్టోన్ ఫినిషింగ్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఇంకొక 2 మోడల్స్ కూడా ఉన్నాయి, మీకు నచ్చినవి మీరు ట్రై చేయొచ్చు. సో ఇదనమాట ఫస్ట్ బ్యాంగిల్ సెట్ అయితే. అండ్ అలాగే నేను కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. కొంచెం ఏదైనా వెస్ట్రన్ కానీ అలాంటివి వేసుకున్నప్పుడు శారీస్ మీద కూడా జ్యువెలరీ ఏం పెట్టుకోకపోయినా ఇలాంటి బుట్టాలు ఉన్నాయనుకోండి, ఒక పెయిర్ పెట్టుకున్నాము అంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఎప్పుడు పెట్టుకోలేదు, ట్రై చేద్దాము అని చెప్పేసి మంచి లావెండర్ కలర్లో అయితే తీసుకున్నా. నాకు భలే నచ్చింది, చూసుకొని ఒకసారి పెట్టుకుంటా. సో అవి చాలా మంచి క్వాలిటీలో అయితే వచ్చాయి, మంచిగా రెయిన్బో కలర్ స్టోన్స్ ఇచ్చేసి. సో ఇది ఒక పెయిర్ అనమాట, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బుట్టలు కూడా తీసుకున్నా. సో ఇవి వచ్చేసి కొంచెం సింపుల్ అనమాట, కొంచెం సింపుల్వి, మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు, మీడియం సైజు ఉండేవి. సో ఇవి మనం డ్రెస్సెస్ మీదకి శారీస్ మీద కూడా చాలా బాగుంటాయి, కొంచెం యూనిక్ లుక్ అయితే వస్తుంది అనమాట ఇవి పెట్టుకున్నప్పుడు. కిందంతా కూడా వైట్ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతున్నాయి, కొంచెం సిల్వర్లోనే యాంటిక్ ఫినిష్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా నేను అమెజాన్లో తీసుకున్న, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, తీసుకోండి. మనం డైలీ డ్రెస్సెస్ మీద కానీ ఆఫీస్ వేర్ అలా అయితే యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో ఇట్లా హార్ట్ షేప్ ఒకటి వచ్చింది, తర్వాత నార్మల్ ప్లెయిన్ డిజైన్ ఒకటి వచ్చింది అనమాట, పెద్ద హార్ట్ ఒకటి. సో ఒకటి వచ్చేసి ముత్యం వచ్చింది. సో ఇది పెద్ద క్వాలిటీ ఏం కాదు, తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి క్వాలిటీ మనం 1 or 2 times మాత్రమే యూజ్ చేసుకోగలం, చూసి తీసుకోండి. సో ఇవన్నీ కొంచెం సింపుల్ పిల్లలకి బాగుండేటి అనమాట. సో ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇంకా మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే అమెజాన్లో ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రజెంట్ మీకు చెప్పాను కదా, అమెజాన్లో ప్రైమ్ డే సేల్ అయితే నడుస్తుంది అమెజాన్ 10th యానివర్సరీ సందర్భంగా. సో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు చేయండి, ఎందుకంటే మినిమం 50 to 70% వరకు సేల్ అయితే ఆఫర్ ఉంది కాబట్టి. ఇందాక చెప్పాను కదా, అంటే హెల్ప్ చేసే వాళ్ళ గురించి. ఒక టీ ఇచ్చి ఇంత పెద్ద స్టోరీ చెప్తున్నావా అనుకుంటారేమో. టీ కాదండి, టీతో పాటు టిఫిన్స్ పెడతాను, రైస్ పెడతాను, కర్రీస్ ఏమన్నా ఉన్నా పెడతాను. నెక్స్ట్ ముందు రోజు ఏదైనా చేసుకుంటాం కదా, అవి వాళ్ళ కోసం ముందుగా సపరేట్గా తీసి పెడతాను. మళ్ళీ నాన్ వెజ్ ఏదైనా చేసినా కానీ మిగిలిపోయింది ఇవ్వడం అలా కాదు, వాళ్ళ కోసం సపరేట్గా చేస్తాను. ఒక్కొక్కసారి పండగల్లో మేమేమంత నాన్ వెజ్ ఇష్టంగా తినాం కదా, ఎందుకులే అనుకుంటాం, బట్ వాళ్ళు మనతో చేస్తున్నారు కదా, వాళ్ళు ఇష్టపడతారు కదా అన్న ఉద్దేశంతో
మళ్ళీ వాళ్ళ కోసమైనా తెప్పించి చేస్తామనమాట. పెద్దగా నేనేదో చేసేస్తాను అని కాదు. నాకున్నంతలో నేను నా దగ్గర ఉండే వాళ్ళని మంచిగా చూసుకుంటాను అని చెప్పడానికి మాత్రమే. టీ గురించి ఒక్కటే కాదు, లంచ్ కూడా ఒక్కొక్కసారి ప్రిపేర్ చేసి మరీ పంపిస్తాను. ఎప్పుడైనా కొంచెం లేట్ అయింది అంటే. నా నా వరకు అనుకుంటారా, నేను అసలు తిన్ను. ఏదో ఒకటి తినేసి అలా పడుకుంటాననమాట. బట్ నాతో ఉండే వాళ్ళని నేను మంచిగా చూసుకోవాలి అనుకుంటా. సో తర్వాత అయితే ఇంకా మేము కూడా టీ తాగేసి ఇంక ఈ లోపైతే పొంగల్ పెట్టేశాను. టీ తాగడానికంటే ముందే మంచిగా నానిపోయాయి కాబట్టి బియ్యం అనేది ఒక 15 నిమిషాల్లో అయితే బాగా ఉడికిపోయింది. ఈ లోపు లౌక్యాకి కూడా స్నానం చేసి వచ్చేసింది. లౌక్యాకి అయితే జడలు కూడా వేసేసాను మంచిగా ఆయిల్ పెట్టేసి. మొన్న శుక్రవారం తలస్నానం చేయించాను కదా, ఇంకా ఆయిల్ అయితే పెట్టేసి నీట్గా తనకి తలస్నానం జడ అయితే ఇంకా రుత్విక్ అక్కడ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా, అక్కడికి స్కూల్ దగ్గర అనమాట. వాడు తొందరగా వెళ్ళిపోయాడు. ఫోన్ చేశాడు నేను వెళ్ళిపోతున్నాను లౌక్య అని. ఈ లోపు ఇంకా లౌక్యకి తొందర అనమాట. రుత్విక్ వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోవాలి. రుత్విక్ వెళ్ళిపోయాడు, అమ్మ తొందరగా పెట్టు అని గోల్ చేస్తూ ఉంది. సరేలే అని చెప్పేసి ఇంకా తొందరగా అయితే చేసేసాను అనమాట. తనకేంటంటే మరీ గట్టిగా ఉంటే తినలేదు, కొంచెం సూప్ లాగా ఉండాలన్నమాట. అందుకని కొంచెం వాటర్గా ఉన్నప్పుడే వేసి ఇచ్చేసాను అనమాట. బాగానే ఉడికిపోయింది. సో ఇంక అందుకని చెప్పేసి, అంటే పొంగల్ అంటే మనం బాగా ఉడికిన తర్వాతే కదా తాలింపు వేస్తాము, ఇంకొంచెం చిక్కబడితే బాగుంటుంది. కానీ తన డ్యాన్స్ చూడండి పక్కన, తను తట్టుకోలేకపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి తనకి పెట్టేసి తనకి మంచిగా తినిపించేసి తనైతే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసారు ఆయన అయితే. ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి. కొంచెం వర్క్ ఉందని చెప్పాను కదా, ఇంకా పూజ కూడా చేసుకోవాలి. ఆయన అయితే పోస్ట్ ఆఫీస్లో పని ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే వెళ్ళిపోయారనమాట. మళ్ళీ ఏంటంటే నన్ను కూడా పిలిచారంటే కాల్ చేశారు, కొంచెం తొందరగా రెడీ అవ్వు, నువ్వు రావాలంటే ఖచ్చితంగా అని చెప్పేసి అన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి నేను ఇంకా తలస్నానం చేశాను. శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి మంచిగా తులసి మాల అవి వేసుకుందాము అనుకున్నాను అనమాట. అప్పటికి టైం 10 అయింది. ఇంకా సరే అనుకునే టైంకి ఇంకా ఫోన్ చేసరికి హడావిడిగా ఇంకా పూజ కూడా చేసేసాను. ఫస్ట్ అయితే ఇంకా తులసమ్మ దగ్గరికి వెళ్ళేసి వాటర్ పోద్దాము. చెట్టుకి ఏంటంటే బాగా పువ్వులు అయితే వచ్చేసాయండి. ఇంకా పువ్వులన్నీ తీసేసి నీట్గా వాటర్ పోద్దాము అని చెప్పేసి అయితే వచ్చాను. ఆడవాళ్ళే అవి ఉంటాయి కదా, ఏమంటారు వాటిని, పువ్వులే అని నేను అంటున్నాను, ఏమంటారు నాకు తెలియదు, అంటే ఇప్పుడు ప్రజెంట్ గుర్తు రావట్లేదు. సో వాటిని ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు తీస్తే చాలా మంచిది, అంటే తీయకూడదు అంటారు. కాకపోతే ఇంకా ఆయనతో పెట్టుకుంటే పని అవ్వదండి. సురేష్ గారు ఎలా అంటే చేస్తే ఓపిక్గా చేస్తారనమాట, చేయకపోతే అస్సలు దొరకరు. ఇంకా ఆయన్ని తిడుతూ ఉండాలన్నమాట, ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి. ఇంకా లేరు, మళ్ళీ ఇంకా అలానే పోతుందనమాట. దగ్గర 10-15 రోజుల నుంచి అలానే వదిలేసామనుకోండి మొక్క గ్రో అవ్వదు, ఇంకా నిద్రపోద్ది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేనే తీసేస్తున్నా. ఆడవాళ్ళు కూడా తీయొచ్చు, కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే నేను విన్నది, తీసేటప్పుడు గోరులతో గిల్లకుండా చేతితో తెంచాలంట, గోరులతో విరవకూడదంట తులసమ్మకి మనం తీసేటప్పుడు ఆ ఫ్లవర్స్ అనేవి. సో ఇంకా అవన్నీ తీసేసి మంచిగా నీళ్లు చల్లేసాను. ఇట్లా చేస్తూ ఉన్నాం అనుకోండి మంచిగా గ్రో అవుతుంది తులసమ్మ అయితే. నేను ఇది నార్మల్గా ఏదో పూజ చేసుకుందామని చిన్న కుండీలో వేసుకున్నానండి కార్తీక మాసంలో. సో అది బాగా గ్రో అయ్యింది. ఇంకా దాంట్లో నుంచి తీసి కుండీలో పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా అట్లానే ఉంది. సో ఇంకా తులసమ్మ దగ్గర కూడా మంచిగా ఇంకా పైన ముగ్గు పెట్టడానికి నేను లాస్ట్ టైం పెన్స్తో గీసాను కదా, అది అసలు పోవట్లేదు. సర్లే బాగానే ఉంది కదా అని చెప్పి కింద వరకు ముగ్గు అయితే పెట్టుకుంటున్నా. ఇంతకుముందు పొద్దున్నే పెట్టేదాన్ని, స్నానం చేయకుండా పెట్టొద్దు అనిత అని చెప్పేసి అన్నారు. ఇంక సరేలే అని చెప్పి స్నానమైన వెంటనే ఒక కర్ర గీసేస్తున్నాను అనమాట ముగ్గు అయితే. రూమ్ అంతా కూడా తుడిచేసి ఇంకా హడావిడిగా పని అయితే జరుగుతూ ఉందండి. ఎందుకంటే బయటకు వెళ్ళాలని చెప్పేసి అన్నాను కదా, ఈలోపు మళ్ళీ ఇంకొక పని పడింది అనమాట. సో ఇంకా అలాగా అర్థం కాకుండా అయిపోయింది పరిస్థితి. పూజ చేసుకుందాం అనుకునే టైంకి హడావిడి అయిపోయింది అనమాట. సరేలే అని చెప్పేసి దీపం వెలిగించేసి పువ్వులు పెట్టేసుకొని అట్లాగా ఒక నమస్కారం చేసుకొని, క్షమించు టైం కుదరలేదని చెప్పేసి దేవుడికి మొక్కేసుకొని ఇంకా తర్వాత అయితే బయటకైతే వెళ్ళాను అనమాట. ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని పొద్దున్నే సాంబార్ చేసుకుందాము శనివారం కదా అని చెప్పి పప్పు కూడా ఉడకబెట్టి పెట్టేశాను. బట్ ఇంక ఇప్పుడు బయటకు వెళ్ళాలి, వచ్చేసరికి ఏ టైం అవుతుందో కూడా తెలీదు.
పువ్వులే లేకుండా పోయాయండి. నా దగ్గరైతే ఎన్ని పువ్వులు ఉండేవో కదా! మీరు కూడా చూసేవాళ్ళు. కాకపోతే మందారం చెట్లంతటికి కూడా కొంచెం పేనుబంక అంటారు కదా! అది రావడం వల్ల మొక్కలన్నీ కూడా బాగా పువ్వులు అంటే ఆకులే లేకుండా అయిపోయింది. ఇంక మొన్న నాన్నొచ్చినప్పుడు మొత్తం కూడా కట్ చేపిచ్చేసాను. ఇప్పుడిప్పుడు చిగురులొస్తున్నాయనమాట. ఇంకా రావడానికి నాకు తెలిసి ఒక నెల దాకా టైం పట్టేటట్టుంది. ఇంక రోజాలు అవి కూడా ఏం లేకుండా అయిపోయాయి. బయటికెళ్ళేసి తెచ్చుకుందాము. కొంచెం మట్టి ఇవన్నీ కూడా తెచ్చుకొని ఒక 4, 5 రోజా మొక్కలైనా పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం కానీ కుదరట్లేదు. సో నిన్న సురేష్ గారు వెళ్దామన్నారు కానీ ఆదివారం రోజు నిన్న పోలేదనమాట. ఇంకా ఆదివారం కదా అట్లా ఈజీగా పడుకొని ఉన్నాను. సో ఇప్పుడైతే తెలుస్తుందనమాట ఎంత బయట కొనుక్కొచ్చినవి పెట్టినా కానీ మనం నిండుగా మన ఇంట్లో పూసినవి పెట్టుకోవడం అలవాటు అయిపోయింది కదా. ఇంకా అది ఏదో వెలితిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట పూజ రూమ్ అంతా. ఈ వారంలో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళి మొక్కలైతే తీసుకొస్తాను. సో లౌక్య ఉండాలి. లౌక్య కూడా నాలాగా మొక్కలంటే ఇష్టం. అమ్మ నేను వస్తాను, నేను ఉన్నప్పుడే వెళ్దాము అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా తను ట్యూషన్ నుంచి వచ్చేసరికి 6:30 దాకా అయిపోద్ది. ఇంకా చీకటి పడిపోద్ది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. కొంచెం డే టైంలో అట్లా వెళ్ళామనుకోండి 4, 5 గంటలకి చూసుకొని తీసుకొచ్చుకోవచ్చు. చీకట్లో అంటే ఏం కనిపించదు కదా. సో అందుకని చెప్పి ఇంకా ఆదివారం ఒక్కటే ప్లాన్ చేసుకోవాలి. కాకపోతే ఈ వీక్లో తెచ్చేసుకొని వేసేసుకుంటాను, మంచిగా ఉంటుంది. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ లోపు ఇంకా సురేష్ గారు కూడా వచ్చారనమాట నన్ను తీసుకెళ్ళడానికి. ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా బయటకైతే వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను.